దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మునుపెన్నడూ కూడా విననటువంటి, చూడనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మర్మాలు, రహస్యాలు, సర్వసత్యాలు దేవుడు మనందరికీ కూడా నేర్పిస్తూ తన రాకడికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరచగలుగుతా ఉన్నాను. వినూత్నమైనటువంటి సందేశాలు, జీవితంలో ఎప్పుడు కూడా వినలేనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మ సంబంధమైన నిగూఢమైన రహస్యాలు దేవుడు మనందరికీ కూడా తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే గడిచినటువంటి సెషన్లో ఒక అద్భుతమైనటువంటి విషయంలోకి మనం వెళ్ళడం జరిగింది. అంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా ఒక కాన్సెప్ట్లో వెళ్ళాం. బైబిల్ యొక్క చరిత్ర 7000 సంవత్సరాల మాత్రమే అనేటువంటి విషయం, ఆది అపోస్తులు లేదంటే ఆది సంఘం యొక్క ప్రస్తావన, పరిస్థితులు, తర్వాత ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట అనేటువంటి విషయం, తర్వాత యాంటీ క్రైస్తు యొక్క ఆగమనం, అంత్యక్రీస్తు యొక్క రాకడి గురించి, ఆయన యొక్క రావడం గురించినటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడడం అనేటువంటిది కూడా జరిగింది. దాని అనంతరము ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కాకపోతే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పటి వరకు కూడా క్రైస్తవ చరిత్రలో మునుపెన్నడూ కూడా ఎవరో వినటువంటి ఒక విషయాన్ని బయట పెట్టడం అనేది జరిగింది. అది కూడా దేవుని కృప, దేవుని సహాయంతో మాత్రమే. అయితే ఈరోజు వీడియో రిలీజ్ అవ్వడం కూడా జరిగింది అనుకోండి. అందరికీ మనం నచ్చాలి, లేదంటే అందరూ మనకు నచ్చాలి అనేటువంటిది చాలా పెద్ద తప్పే. అందరికీ మనం ఎప్పటికీ నచ్చం, అందరూ మనకు నచ్చాలనుకోవడం కూడా తప్పే. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఆ వీడియో రిలీజ్ అయిపోయింది, 7 years ట్రిబులేషన్కి యాంటీ క్రైస్ట్ యొక్క 7 సంవత్సరాల నిబంధనకి సంబంధం లేదనేటువంటి విషయం. ఎవరో ఒకరు మెసేజ్ చేశారు, ఇది చాలామంది చెప్పేశారు కదండి చెప్పి. ఎవరు చెప్పేశారో నాకు ఒకసారి పంపిస్తే చాలా బాగుంటుంది కదా. ఎవరో చెప్పలేదు. ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ లోకంలో ఉన్నవాడు కూడా విశ్వసించి నమ్మేటువంటి విషయం ఏంటంటే, యాంటీ క్రైస్తు తీసుకుని వచ్చేటువంటి 7 సంవత్సరాల శాంతి నిబంధన ఒప్పందంలోనే 7 సంవత్సరాల శ్రమకాలం కూడా ఉన్నది అనేది అబద్ధం. సాతాను లేదంటే యాంటీ క్రైస్ట్ పెట్టేటువంటి వారపు నిబంధనలోనే 7 సంవత్సరాల శ్రమలు కూడా జరిగిపోతాయి అనేటువంటిది అబద్ధం అని రుజువుపరచడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆ విషయానికి ఇంకా బాగా అర్థమయ్యేటువంటి విధంగా వెనకాల ఒక బోర్డు పెట్టి స్కెచ్ తీసుకుని ఆ డేట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. ఆ సలహాలు కూడా చాలామంది ఇచ్చారు. అది వచ్చేటువంటి సెమినార్స్లో ఆ విధంగా చేయాలనుకుని, ఎందుకంటే ఇప్పటికైతే ఈ విధంగా కానియ్యాలని నేను ఆశపడుతున్నాను. అయితే దానియేలు ప్రకారంగా, దానియేలు యొక్క గ్రంథము చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచించవలసింది, శ్రమకాలము అనేటువంటిది ఎన్ని రోజులు సంబంధించిందన్నాం? 1290 ప్లస్ 1335 రోజులు. అంటే 7 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ దినాలే శ్రమ ఉంటాయి అనేటువంటి విషయాన్ని దానియేలు భక్తుడు రాయడానికి ఇష్టపడ్డాడు. అయితే మొదటి 1290 దినాల్లో జరిగేటువంటిది ఏంటి? ఇద్దరు సాక్షులు రావడం, అలాగే అన్యుల చేత ఇశ్రాయేలు తొక్కబడ్డం అనేటువంటిది. అలాగే ఈ 1290 రోజుల్లో మొదటగా ఆ నైవేద్యాన్ని, వాటిని కూడా పూర్తిగా బలిని, నైవేద్యాన్ని ఆపేయడం అనేటువంటిది కూడా ఈ మొదటి 1260 రోజుల్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాను. దానియేలు ప్రకారంగా ఉన్నటువంటి 1290 రోజుల్లో 1260 రోజులు ఏం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇద్దరు సాక్షులు ఆఖరి సువార్త మృతి చెందడం, 42 నెలలు అంటే 1260 రోజులు అన్యుల చేత తొక్కబడ్డం అనేటువంటి జరిగింది. అలాగే 30 రోజులు యాంటీ క్రైస్ట్ చనిపోయి హాస్పిటల్లో ఉండి తిరిగి బ్రతికి బయటికి రావడానికి 1290 రోజులు. 1290 రోజుల తర్వాత ఒక హేయమైన, అసహ్యమైన, అపరిశుద్ధమైన ఒక వస్తువుని మందిరంలో నిలవబెడతాడో
అది నిలవబెట్టడం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగు పెట్టడానికి 1335 రోజులు పడుతుంది అనే విషయం చెప్పడం జరిగింది. అంటే మొదటి 1290 రోజుల్లో 1260 ప్రత్యేకమైన భాగం, 30 రోజులు ప్రత్యేకమైన భాగం పూర్తి చేసేసుకున్నాం. అయితే హేయమైనటువంటి వస్తువుని మందిరంలో పెట్టినటువంటి సమయం మొదలు యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగు పెట్టేంత వరకు కూడా ఎన్ని దినాలు జరుగుతాయి అని అంటే స్పెసిఫిక్గా స్పష్టంగా దానియేలు గ్రంథం తెలియపరుస్తూ ఉంది. 1335 దినములో దాన్ని కానుకొని కనిపెట్టుకున్నవాడు ఏమై ఉన్నాడంటే ధన్యుడు. ఒకసారి చదువుదాం చూడండి. దానియేలు ఒకసారి తీయండి. ఒకసారి రిఫరెన్స్ను ఒకసారి కోట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానియేలు 12వ అధ్యాయము 11-12 వచనం నేను చదువుతున్నాను. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. అంటే బలిని నైవేద్యాన్ని ఆపిన దగ్గర నుంచి హేయమైనటువంటి వస్తువును నిలబెట్టే వరకు 1290 దినాలు అవుతాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మనం చదివేసుకున్నాం. అక్కడ నుంచి 1335 దినములు తాలుకొని కనిపెట్టుకుని వాడు చెప్పాలి ధన్యుడు. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలమందు నీ వంతులో నిలిచేదవు అనేటువంటి మాట కనబడుతుంది. అంటే హేయమైనటువంటి వస్తువు పెట్టే సమయానికి యాంటీక్రైస్టు 7 సంవత్సరాల నిబంధన కానీ శ్రమకాలంగా మనం భావిస్తే అప్పటికి 7 సంవత్సరాలు అయిపోయినాయి. అవునంటారా కదంటారా? యాంటీక్రైస్ట్ వారానికి నిబంధన కుదిరిచాడు, మధ్యకేమో బలిని నైవేద్యాన్ని తీసేశాడు. 1290 రోజులు అంటే ఇంచుమించుగా 3.5 సంవత్సరాల తర్వాత హేయమైనటువంటి వస్తువుని పెట్టాడు. మరి హేయమైనటువంటి వస్తువు పెట్టేటప్పటికి 7 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మరి అక్కడి నుంచి ఇంకా 335 సంవత్సరాల్లో ఎదురు చూడటం ఏంటి? కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ విషయంలో అంటే యాంటీక్రైస్ట్ తీసుకుని వచ్చే 7 సంవత్సరాల నిబంధన 7 సంవత్సరాల శ్రమలో ఆ 7 సంవత్సరాల్లో జరిగిపోద్ది అనేటువంటి అపోహల్లో ఉన్నారు. కాబట్టి అది పూర్తిగా అబద్ధమని 7 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన మధ్య భాగం నుండి 7 సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది మొదలు కానున్నది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశాను. అయితే మొదటి 1290 దినాల్లో 42 నెలలు అంటే 1260 రోజులు అన్యులు తొక్కడం, 2 సాక్షులు సాక్ష్యం చెప్పడం అయిపోయింది. 30 రోజులు అడి చచ్చి బతికి బయటకు వచ్చి ఆ విగ్రహాన్ని ఆ మందిరంలో పెట్టే సమయానికి ఫస్ట్ భాగం పూర్తయిపోయింది. రెండో భాగం ఉంది. ఆ రెండో భాగమే 1335 దినాలు. ఇదే శ్రమకాలం. ఈ 1335 దినాలే మహాశ్రమలో దేవుడు భూమి మీదకి పంపించేటువంటి ఉగ్రత దినాలు ఈ 1335 దినాలు మాత్రమే. ఈ 1335 దినాల్లోనే ఇశ్రాయేల్ ప్రజల్ని 1260 రోజులు దేవుడు పోషిస్తాడు అని రాయబడింది. ఈ 1335 దినాల్లోనే యాంటీక్రైస్ట్కి దేవుని దూషించేటువంటి అధికారం ఇస్తాడు అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆడు 1260 రోజులు అధికారముతో ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఆ ప్రజలు 1260 రోజులు అరణ్యములో దాచబడతారు, పోషించబడతారు. అక్కడ వరకు బాగానే ఉంది. 1260 రోజులకి బాగానే ఉంది. కానీ 1335 రోజుల వరకు ఎదురు చూడమంటున్నాడు. కాబట్టి ఆ 1260 నుంచి 1335 రోజుల మధ్యన 75 రోజుల యొక్క వ్యవధి కనబడతా ఉంది. అవునంటారా కదంటారా? మొదటి శ్రమలో మొదటి 1290లో సాక్షులు రావడం, చనిపోవడం ఇదంతా కూడా ఉంది. బలిని నైవేద్యాన్ని ఆపేయడం. తర్వాత 1335లో వాడికి 1260 రోజులు అధికారం ఇవ్వడం, 1260 రోజులు అరణ్యములోకి కొనుపోబడుట, ఇశ్రాయేలు జాతిని కాపాడబడుట,
ఇది కనబడతా ఉంది. ఈ 1335 దినాల్లో 1260 రోజులు కరెక్ట్గానే కనబడుతున్నాయి. కానీ 1260 నుంచి 1335కి ఇంకా ఎన్ని దినాల డిఫరెన్స్ ఉంది? 75 రోజులు డిఫరెన్స్ ఉంది. అంటే 2.5 నెలలో ఏం అవబోతుంది? అవునంటారా కదంటారా? ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ 1290 క్లియర్ అయిపోయింది, దాని గురించి ఇంకా మాట్లాడద్దు. 1335 ఈరోజు ధ్యానించబోతున్నాం. 1335 దినాల కోసం. ఆ దినాల్లో 1260 వదిలేయండి. యాంటీ క్రైస్ట్కి అధికారం ఇవ్వడం, ఇశ్రాయేల్ గోత్రాలన్నింటినీ దేవుడు సంరక్షించడం 3.5 సంవత్సరాలు. కానీ 2.5 నెలలు ఎక్కువ కనబడతా ఉంది. అవునంటారా కదంటారా? ఆఖరి వచనంలో అదే కదా కనబడుతుంది. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఎప్పటి నుంచి 1335? దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో హేయమైనటువంటి వస్తువు నిలవబెట్టినటువంటి దినం మొదలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం, 1335 రోజులు భయంకరమైన శ్రమలను మనం కనిపెట్టుకోవాలి, కానుకోవాలి, జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. 1335 దినాలు. ఇక్కడ వరకు సెకండ్ హాఫ్లో మనం స్టార్ట్ అవుతున్నాం. 1335 సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ పూర్తి అయిపోయింది 1290. 1335 ద్వితీయ భాగం, రెండో భాగాన్ని ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. అది మనకు బాగా అర్థం కావాలి అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే బ్రతికున్నటువంటి కాలంలో ఈ దినాల గురించి ఆయన ప్రస్తావించాడు. ఈ 1335 దినాలు దానియేలు రాసినటువంటి మాటల కోసం, దానియేలు ప్రవచించినటువంటి 1335 దినాల కోసం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా మాట్లాడడం అనేది జరిగింది. 1335 రోజుల కోసం యేసే మాట్లాడాడు. కాకపోతే దాన్ని ఎవరూ కూడా గమనించలేకపోయారు. ఆ విషయాన్ని పరిశీలించి ఆ 1335 దినాల్లో మిగులుతున్నటువంటి 75 రోజుల యొక్క ప్రస్తావనలోకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మత్తయి సువార్తను కానీ ఈ రోజున మనం ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతాం. 24వ మత్తయి గ్రంథము అధ్యాయము 24వ మత్తయి. ఒక చిన్న రెఫరెన్స్ నేను కోట్ చేసి అప్పుడు తర్వాత వెళ్ళిపోతాం. చూడండి, మత్తయి 24 అంతా కూడా దేని గురించి రాయబడిందన్నాను? అంత్య దినాల కోసం రాయబడినటువంటి అధ్యాయము. సంఘం ఎత్తబడేటువంటి దాని గురించి రాశాడు, శ్రమకాలం గురించి కూడా రాశాడు. 2 భాగాలు ఉన్నారు 24వ అధ్యాయంలో అనేటువంటి విషయం కూడా చెప్పాను. చాలా క్లియర్గా 1335 దినాల కోసం దానియేలు మాట్లాడాడా లేదా? 12:12లో క్లియర్గా రాయబడిందా? కాబట్టి దానియేలు దేని గురించి అయితే రాశాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు యేసయ్య. చూడండి, మత్తయి 24వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఏ ప్రవక్త రాసినటువంటి సమయం నుంచి? దానియేలు చెప్పబడినట్టుగా ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అంటే 1290వ రోజు కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవునంటారా కదంటారా? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన హేయమైనటువంటి నాశనకరమైనటువంటి వస్తువు పెట్టిన వెంటనే యోదయలో ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడ పారిపోవాలన్నాడు చెప్పండి? అరణ్యముకు పారిపోవాలి. అంటే 1290 రోజున ఏ హేయమైన వస్తువు అయితే యాంటీ క్రైస్తు మందిరంలో నిలవబెడతాడని అన్నాడో అదే మాటను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు యేసయ్య.
ఎప్పుడైతే యాంటీ క్రైస్ట్ హేయమైన వస్తువును మందిరంలో నిలవబెడతాడో మీకు అర్థమైపోవాలి. ఏమని? వాడు రూపాంతరం చెందాడు, వాడు రూపాన్ని మార్చుకున్నాడు, వాడి స్వభావాన్ని మార్చేసుకున్నాడు, వాడి నిజమైన స్వరూపాన్ని బయలుపరుచుకున్నాడు. ఇక నుంచి శ్రమలు ప్రారంభం గనుక మీరు పారిపోతే అక్కడ 1260 రోజులు మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు ఆయన? పోషిస్తాను. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? దానియేలు ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు 1290వ దినము, అంటే బలిని నైవేద్యం ఆపేసిన 1290వ దినం గురించి దానియేలు ఏది చెప్పాడో యేసే కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు నుంచి మహాశ్రమలు మొదలవుతాయి. అరణ్యానికి కొనుపోబడతారు. పొలములో ఉన్నవాడు మిద్దె మీద ఉన్న వస్తువు కొరకు రాకూడదు. గర్భిణీ స్త్రీలకు శ్రమ. నేను చదువుతున్నాను చూడండి. చదువువాడు గ్రహించుగాక. చదువుడు అంటే అందరికీ బైబిల్ అర్థమయ్యేటువంటిది కాదు. బైబిల్లో ఉన్నటువంటిది, దేవుడు రాసి ఉన్నటువంటి విషయం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చదవలేని వాళ్ళకి వినగలిగేటువంటి చెవులు ఇస్తాడు దేవుడు. చెప్పేటువంటి బోధకులను నిలబెడతాడు. కాబట్టి చదువుకోలేనంత మాత్రాన బాధపడవలసిన అవసరం లేదు. మీకు చదివి నేర్చుకోలేకపోవచ్చు, చదివి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ చదువుకున్న వ్యక్తి ద్వారాగా మీకు బోధింపజేస్తాడు దేవుడు. గ్రహించును గాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ ప్లస్ అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. అప్పుడు ఏ శ్రమ మొదలవుతుందంట? మహాశ్రమ. నాకు పేర్లు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారులే, చాలామంది కొంతమంది వాళ్ళు నేను చెప్పేది పూర్తిగా వినరు. నేను ఒక టాపిక్ మాట్లాడుకున్నాను, అది వాళ్ళకి అర్థం కానట్టు ఉంటుంది. అక్కడ కొన్ని అపోహలు ఎదురవుతాయి. ఆ టాపిక్కి సంబంధించిన టాపిక్ తర్వాత రోజు వస్తుంది. అప్పుడు మాట్లాడుకున్న తర్వాత ఇది అది అని అర్థం చేసుకుంటే అర్థం ఉంటుంది. అంతేకాని కొన్ని విషయాలను వదిలిపెట్టేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి నేను చెప్పేది కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పూర్తిగా నేను చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని చూసిన తర్వాత అప్పుడు ఒక ఆలోచనలోకి వస్తే బాగుంటుంది. కాబట్టి నేను మొన్న చెప్పిందే ఈరోజు చెప్తున్నాను, ఈరోజు చెప్పిందే రేపు కూడా చెప్తున్నాను. 1290 దినాలు వేరు, 1335 దినాలు వేరు. ఈ 1335 దినాలే మహాశ్రమలో. అందుకే అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉందో చూడండి. అప్పుడు మహాశ్రమ కలుగును. ఎప్పటి నుంచి? హేయమైన నాశనకరమైన వస్తువు పెట్టినటువంటి దినం మొదలుకొని ఆ దినము నుండి మహాశ్రమలు మొదలవుతే మళ్ళీ ఆ శ్రమలు ఎప్పుడు పూర్తవుతాయి? 1335 రోజులు అయ్యేంత వరకు ఆ శ్రమలు పూర్తి కావు. అప్పటి వరకు కూడా యూదులు, ఇశ్రాయేలీలు, సకల గోత్రాలకు సంబంధించిన వారు మందిరాల దగ్గరే ఇశ్రాయేల్లోనే ఉంటారు. కానీ వీడు ఎప్పుడైతే ఉగ్ర రూపాన్ని దాల్చడం మొదలు పెడతాడో 1290 దినాల నుంచి అప్పుడు అందరూ ఏం చేయబడతారు? పారిపోతారు. గర్భిణీ స్త్రీలకు పరిగెట్టగలరమ్మా? మరి కడుపుతో ఆడబిడ్డ పరిగెట్టడం అనేటువంటి సాధ్యమైనటువంటి విషయమేనా? ఒకవైపు నా గర్భాన్ని, ఆ కడుపుని ఎలా పట్టుకుని అరణ్యంలోకి పారిపోవాలంటే ఎంత నొప్పి, ఎంత బాధ అర్థం చేసుకోండి. కడుపు గర్భం దాల్చిన వ్యక్తి మెట్టులు ఎక్కి మెట్టులు దిగడానికే ఆపసోపాలు పడిపోతా ఉంటారు. అలాంటిది పారిపోవలసి వస్తుందంట. అందుకు గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చు వారికి మరింత శ్రమ. పాలు ఇచ్చినటువంటి తల్లులకి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ తల్లులకే తెలుస్తుంది. పాలు ఇచ్చేటువంటి సమయానికి పిల్లలకు పాలు ఇవ్వకపోతే ఆ నొప్పి, ఆ బాధ ఏ విధంగా ఉంటుందో పాలిచ్చినటువంటి తల్లులకు బాగా తెలుసు. వారికి శ్రమ అన్నాడా లేదా? చాలా క్లియర్గా
ఆ దినము చలికాలమందు రాకుండా ఉండాలని ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఎందుకు చలికాలంలో రాకూడదని ప్రార్థన చేయమన్నాడు? ఆ శ్రమలలో యూదులందరూ కూడా ఇంటిని విడిచి ఎక్కడికి పారిపోవాలి? బయటికి పారిపోవాలి. కాబట్టి చలికి తట్టుకునే అవకాశం ఉండదు. అరణ్యంలో ఏమన్నా డేరాలు ఉంటాయా? అరణ్యంలో ఏమన్నా బిల్డింగులు ఉంటాయా? అరణ్యంలో ఏమన్నా మన కప్పడానికి ఏమన్నా వసతులు ఉంటాయా? ఉండవు. చలిలోనే ఉండాలి, చలిలోనే పడుకోవాలి, చలిలోనే సమస్తమును జరిగించాలి. గనక దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు, ఆ దినము చలికాలము రాకూడదని ప్రార్థన చేయండి. ఆ చలికి మీరు తట్టుకోలేరు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మహాశ్రమలో చలికాలంలోనే మొదలవుతాయి. ఇండైరెక్ట్గా ప్రార్థించండి చలికాలం రాకూడదని చెప్పి. కాబట్టి ఎవరు ప్రార్థిస్తారో? ఎవరో ప్రార్థించరు. యూదులు క్రీస్తుని నమ్మరు కాబట్టి ఆయన బోధన అసలు నమ్మరు. ప్రార్థించుంటే బాగుండు, కానీ ప్రార్థించడానికి క్రీస్తుని విశ్వసించరు కదా, ఆయన చెప్పిన మాటలను విశ్వసించరు కదా. యూదులు కొత్త నిబంధన నేను ఫాలో అవ్వరు కదా. ప్రార్థనే లేదు. ఒకవేళ ప్రార్థన చేస్తుంటే పోనీ ఆ సమయంలో ఏమైనా తప్పిందిరే, మళ్ళీ ప్రార్థన ఏముండదు. దేవుడు అవకాశం ఇస్తున్న ప్రార్థించండి అని చెప్పి, కానీ ప్రార్థించరు. నమ్మరు కొత్త నిబంధన వాళ్ళు. చలికాలం రాకూడదని ప్రార్థించండి. భయంకరమైన చలికాలంలో అడవిలో ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదేం కాదు. రీసెంట్గా ఆ చలి ఒక రేంజ్లో దులిపేసింది మనం, మామూలుగా కాదు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా అదే విధమైనటువంటి చలి వచ్చేసింది. మంచు కురిసేయడం ఇదంతా కూడా. ఈ సంవత్సరం మునిపెన్నడూ లేనంత ఎండ తీవ్రత ఉండబోతుందంట. మునిపెన్నడూ ఉండదంట. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకైతే భారతదేశంలో ఎవరికీ లేనంత ఉష్ణోగ్రత నమోదు కాబోతా ఉంది. విపరీతమైన ఎండలు ఉండబోతా ఉన్నాయి. విశ్రాంతి దినమందు కూడా రాకూడదని కోరుకోమన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? విశ్రాంతి దినాన్ని ఏ ఎద్దైనా ఏ గాడిదైనా గుంటలో పడిపోయింది అనుకోండి, ఆ రోజున ఏ పని చేయకూడదు కనుక ఆ గుంతలో పడిన గాడిదని కూడా తీరు. ఒకవేళ విశ్రాంతి దినాన్ని వచ్చింది అనుకోండి, ఆ పరుగులాట్లు ఎవడన్నా పడిపోయినా తీరు, ఇంకా తీసే పరిస్థితి ఉండదు. ఇంకా విశ్రాంతి దినమే ఉండదు అనుకోండి. చెప్తున్నాను, ఆ పరుగులాటలో ఇంక ఎప్పుడూ కూడా పాత నిబంధనకు సంబంధించిన మోషే ఆ గ్రంథాన్ని పట్టుకునే వేలాడతారు తప్ప కొత్త నిబంధన కాలానికి సంబంధించిన క్రీస్తు రాకడ నిబంధన మార్పు గురించి విశ్వాసం ఉంచరు యూదులు. అందుకే చాలా నలుగుడు అనేటువంటిది అనుభవిస్తారు. ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడిన ఆ దినము నుండి మహాశ్రమలో మొదలవుతాయి. ఆ మహాశ్రమలో 1335 రోజులు ఉంటాయి. కాబట్టి దానియేలు చెప్పింది నిజమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు దానియేలు చెప్పిన దాన్ని గుర్తు చేస్తున్నాడంటే ఇంకెంత నిజం అర్థం చేసుకోండి. 1335 రోజుల నిజమైన అసలు సిసలమైన కఠినమైన ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలు ఉండబోతున్నాయి 1335 రోజులు. ఆ దినాల గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. చూడండి 21వ వచనం నుంచి, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు కూడా తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడెను. ఏ దినాలు? తక్కువ చేయబడిన దినాలంటే ఏ దినాలు? 1335 దినాలు. ఆ దినాల కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసయ్య. ఆ దినములు కానీ తక్కువ చేయబడకపోతే ఏ ప్రాణి కూడా ఏం చేయబడదంట చెప్పండి? తప్పించబడదు, బ్రతికే అవకాశము ఉండబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా అంటున్నాడు. ఏ దినాలు అంటే దానియేలు చెప్తున్నటువంటి 1335 దినాల కోసం. ఆ 1335 దినాలు కానుకొని కనిపెట్టువాడు ధన్యుడు. ఆ దినాల గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. కానుకొని కనిపెట్టుకోవడం. ఎవరి కోసం ఆ దినాలు తక్కువ చేశారంట? ఏర్పరచబడిన వారి నిమిత్తము. ఎవరు ఏర్పరచబడిన వారు?
అప్పటికే సంఘం ఎత్తబడుతుంది కదా, సంఘం భూలోకంలో ఉండదు కదా. కాదు 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 ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా అనేక మంది క్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తారు. వాళ్ళల్లో యూదులు ఉంటారు, అన్య మతస్థులు కూడా ఉంటారు. అంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది జీవ గ్రంథంలో ఉన్నవారే, తప్పిపోయారంతే. హైందువులు అనేక మంది ఏర్పాట్లు ఉన్నారు, అప్పటికి రక్షణ లేకపోయినా సరే వాళ్ళు ఏర్పాట్లు ఉంటారు, ముస్లింలు ఏర్పాట్లు ఉంటారు, ఇతర అనేక మతాల్లో ఉన్నవారు సైతం ఏర్పాట్లు ఉన్నవారే. వాళ్ళందరూ కోసం దేవుడు ఆ దినాలను ఏం చేశాడు? తక్కువ చేశాడు. 6000 సంవత్సరాల్లో నుంచి చేస్తున్నటువంటి పాపానికి వాస్తవానికి దేవుడు ఎన్ని సంవత్సరాల శిక్ష విధించాలి? 6000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలకి 10వ వంతు లెక్కన చూస్తే ఒక 100 సంవత్సరాలు, 6000 సంవత్సరాలకి 600 సంవత్సరాలు ఉంచాలి శ్రమ. వాస్తవానికి మనిషి చేసినటువంటి అవిధేయమైనటువంటి పాపాలకి అంత శిక్ష ఉంటే కానీ దానికి న్యాయంగా అనిపించదు. కానీ చూడండి, దేవుడు 6000 సంవత్సరాలను చేస్తున్నటువంటి పాపాలకి ఎన్ని రోజులు ఎట్టాడు శిక్ష, శ్రమ? 1335. అంటే 3.5 సంవత్సరాల 2.5 నెలలు భయంకరమైన శ్రమ ఉండబోతుంది. అదే 1335. అదే ఆ దినములో యేసే మాట్లాడుతున్నటువంటి ఆ దినాలు, తక్కువ చేయబడినటువంటి దినాలు. ఎంతమందికి అర్థమైంది ఎక్కడి వరకు నేను చెప్పింది? మొన్నటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ డేట్లు ఉంటాయి, ఎక్కువ ఇయర్స్ ఉంటాయి, ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, కాబట్టి బోర్డు ఉండాలి. కానీ నేను సెమినార్ ఇవ్వట్లేదు. సెమినార్ ఇచ్చేటువంటి ఇద్దాం తర్వాత, సెమినార్ ఖచ్చితంగా చాలామంది అడుగుతున్నారు, అప్పుడు అది అప్లై చేస్తే బాగుంటుంది. ఎంతమందికి అర్థమైంది? 1335 ఇంట్రడక్షన్ అర్థమైందా? ఇంట్రడక్షన్ అర్థమవుతే ఎండింగ్ ఇంకా బాగా అర్థమైపోతుంది. దానియేలు ఏ దినాల కోసమైతే కానుకోండ్రా, కనిపెట్టుకోండ్రా, జాగ్రత్తగా ఉండండిరా అని అన్నాడో ఆ దినాల కోసం యేసే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏర్పాటుల్లో ఉన్న వారి నిమిత్తమై ఆ దినాలు ఏం చేయబడ్డాయి? తక్కువ చేయబడ్డాయి. ఆ తక్కువ చేయబడిన దినాల దగ్గర మీరు రాసుకోవాల్సింది 1335 దినాలు. దానియేలు చెప్తున్నటువంటి 12వ అధ్యాయం 11వ వచనంలో కనబడేటువంటి ద్వితీయ భాగంలో ఉన్నటువంటి ఆ దినాల కోసం ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాలు ఎలా ఉంటాయని యేసే మాట్లాడుతున్నాడంటే, యేసే అబద్ధాలు ఎన్నో చెప్తాడంటారా? లేని వార్తలు ఎన్నో పుట్టిస్తాడంటారా? భయగ్రాంతుల్ని చేయడానికి, భయపెట్టడానికి ఏమన్నా ఆయన ప్రయత్నిస్తాడా? ఏ విధంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు, జరగబోయేటువంటి దాని గురించే చెప్తాడు ఆయన. ఆ 1335 దినాల్లో తక్కువ చేయబడ్డాయంట, తట్టుకోలేరు గనక ఏర్పాట్లో ఉన్నవారు. అంటే మనకు కనబడేది చాలా తక్కువ, 1335 దినాలే, 3.5 సంవత్సరాలు, 2.5 నెలలే. కానీ మాట చెప్తున్నాను చూడండి, భూమి పునాదులు వేయబడినటువంటి దినం మొదలుకొని ఆ శ్రమ మొదలయ్యేటువంటి దినం వరకు అట్టి శ్రమని ఏ మానవ మాత్రుడు కూడా చూడలేదన్నది బైబిల్లో. అంటే కనబడి 1335 దినాలే, కానీ ఆ శ్రమ తట్టుకోలేనంత శ్రమ. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు తట్టుకోలేనన్ని శ్రమలు పాలు చేయడు, తట్టుకోగలిగే శ్రమలేస్తాడో దానితో విడుదలయ్యేటువంటి అవకాశం కూడా దేవుడు ఇస్తాడనుంది. కానీ మహాశ్రమలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? తట్టుకోలేనన్ని శ్రమలు. అందుకే స్పెసిఫిక్గా ఆయన రాస్తున్నాడు చూడండి, చాలా క్లియర్గా ఏమని రాస్తున్నాడంటే 21వ వచనంలో, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కూడా. అంటే చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని శ్రమ రాబోతా ఉంది. కని విని ఎరగని, చూడలేదు, చూడబోవు కూడా, అలా ఉంటాయి శ్రమలు. ఆ శ్రమలను మీరు వివరించగలరా పాస్టర్ గారు అని అంటే, మానవ మాతృనిగా పొరపాటును కూడా వివరించలేని విషయాల్లో ఒక విషయం ఇది. మొట్టమొదటగా దేవుని యొక్క ప్రేమను వివరించడం. దేవుని ప్రేమను వివరించడం అనేది అసాధ్యం, ఎప్పుడు చెప్తుంటాను నేను. రెండోది, దేవుని వివరించడం చాలా కష్టం, అది చాలా అసాధ్యమైనటువంటి విషయం, ఎప్పటికీ చేయలేనేది.
మూడోది ఈ శ్రమలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి వివరించడం అనేది అసాధ్యం. వివరింపదగని శ్రమలే, మహాశ్రమలు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, లోకం పుట్టినది మొదలుకొని ఆ దినం వరకు ఎవరు చూసి ఉండరో చూడబోరు కూడా. అంటే నరకం కంటే కూడా విపరీతమైన శ్రమలు అన్నమాట 1335 రోజులు. నరకంలో ఉండే బాధ కంటే కూడా అధికమైన బాధ ఉంటుందేమో నాకు తెలిసి. అంత భయంకరమైనటువంటి శ్రమకాలంలో దేవుడు నిన్ను నన్ను ఏ మనిషిని ఉంచాలనుకోవట్లేదు. ఈలోగా ఆయన్ని సొంత రక్షకునిగా స్వీకరించి నిజమైనటువంటి దేవుడిగా అంగీకరిస్తే ఆ శ్రమల నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాము. ఆయన అన్నాడంటే అర్థం చేసుకోండి. యోధా విషయంలో అన్నాడు, ఈడు అసలు పుట్టకపోయి ఉండుంటేనే బాగుండని. మళ్ళీ తర్వాత ఇక్కడ అంటున్నాడు ఆయన, అంత భయంకరమైన శ్రమది, భూ పునాదులు వేయబడిన దినం మొదలుకొని అట్టి శ్రమను ఎవరు చూసుండ్రో. ఒక మాటలో చెప్తున్నాను చూడండి, నాకున్న ప్రేరేపణ, నాకున్నటువంటి ఆలోచన మేరకు చెప్తున్నాను తప్ప నేను చెప్పేటువంటిది 100లో 1% కూడా కాదు శ్రమ. అంత మాత్రం 1% వివరించగలను. ఎందుకంటే ఎవరికీ తెలియదు, ఎవరో చూడలేదని నాకెలా తెలుస్తుంది? జస్ట్ 1% వివరిస్తాను. ఎలా ఉంటుందంటే, నోవాహు జలప్రలయం ఎలా ఉంది? ఈ రోజుకే కూడా ఎవ్వరూ మర్చిపోదగని రీతిలో ఉంది ఆ ప్రళయం. ఒక్క ప్రాణము కూడా తప్పించుకోలేదు అని ఉంది. నోవాహు యొక్క జలప్రళయం ఈ 1335 రోజులతో పోల్చుకుంటే గోటికి సరిపోదు. ఈ 1335 దినాల్లో ఎదురయ్యేటువంటి శ్రమలో నోవాహు శ్రమకాలం, నోవాహు జలప్రలయంతో పోలిస్తే నోవాహు జలప్రలయం గోటికి కూడా సరిపోదు, అంత భయంకరంగా ఉంటుంది. గోటికి అంటే అర్థం చేసుకోండి, సొదొమ గొమొర్రా మీదకి అగ్నివర్షం కురిసింది. అగ్నివర్షం, బ్రిమ్స్టోన్ అనేటువంటిది కురిసింది. శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు, మా ఈ పరిశోధన, చరిత్ర పరిశోధనలో ఎప్పుడూ కని విని ఎరగనంత భయంకరమైన హీటుతో, వేడిమితో ఈ పట్టణం అంతా కాలిపోయింది. చరిత్రలో ఎప్పుడు లేదు అలాంటిది. అంత హీటుతో కాలిపోయింది. వాల్కెనిక్ ఇరప్షన్స్ అంటారు. వాల్కనో మీన్స్ వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు? అగ్నిపర్వతం. అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగినప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి వేడి కంటే కూడా సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయినప్పుడు ఉత్పత్తి అయిన వేడి అధికమైందన్నారు శాస్త్రవేత్తలు. అగ్నివర్షం కురిసింది, సల్ఫర్ కురిసింది, మహావేడి. ఆ శ్రమ సైతం ఈ 1335 రోజులకి గోరు కూడా సరిపోదు. సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన ఉగ్రత ఈ 1335 రోజుల్లో ఎదురయ్యే శ్రమతో పోల్చుకుంటే గోరు కూడా సరిపోదు. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో ఆ శ్రమ. ఆది క్రైస్తవుల్ని, ఆది సంఘాన్ని హింసించినటువంటి దరిద్రమైన చక్రవర్తి నీరో అని చెప్పాను చూడండి. ఆడు గోరు కాదు కదా, ఆ గోరులో ధూళి కూడా సరిపోదు. ఈ 1335 సంవత్సరాల్లో వచ్చే శ్రమ నీరో యొక్క పరిపాలనలో ఎదురయ్యేటువంటి ఆ శ్రమలు పోల్చుకుంటే గోరులో ధూళికి సరిపోదు. రీసెంట్గా ఒక విపత్తు ప్రపంచం అంతటినీ కదలించేసింది. ఇంచుమించుగా 1.5 కోటి మందిని ఉన్నపాటిగా ఎగరేసుకుని పోయింది. ఏటా విపత్తు చెప్పండి? మహమ్మారి, కరోనా, COVID-19. ఆ COVID-19లో పుట్టినోళ్ళు, COVID-19లో బ్రతుకున్న వాళ్ళు చచ్చిపోయే వరకు మర్చిపోలేరు ఆ రోజుల్ని. అవునంటారా కదంటారా? నరకం అనేది ఏదో చూడలేదు మనం. గృహ నిర్బంధన, లాక్డౌన్లు. సెకండ్ ఫేజ్లో అయితే ఇంకా ఎక్కువ, థర్డ్ ఫేజ్లో ఇంకా ఎక్కువ చేసేసారు. బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. 4 గోళ్ల మధ్యనే చర్చిలు క్లోజు, హాస్పిటల్ అన్నీ క్లోజే.
ఆ కోవిడ్-19 ఈ 1335 రోజుల్లో వచ్చే శ్రమతో పోల్చుకుంటే నేను అంటాను ఆ ధూళిలో ధూళి కంటే కూడా తక్కువదంటాను. అలా ఉంటాయి శ్రమలు. అంటే అవన్నీ కలుసుకొని నోవహు జల ప్రళయం, సొదొమ గొమొర్రా యొక్క ప్రళయము, నీరో చక్రవర్తి యొక్క పరిపాలన, హిట్లర్ చంపేశారు లక్షల మందిని యూదుల్ని ఆ సమయము, కోవిడ్-19 సమయము, ఈ ఐదింటిని కలిపి ఈ 1335 రోజుల్లో ఎదురయ్యే శ్రమతో కానీ పోటీ పెట్టుకుంటే అప్పుడు కూడా 1335 రోజుల శ్రమలకు ముందు ఇవి గోటికి కూడా సరిపోవు. అలా ఉంటాయి శ్రమలు. నరకం అనేటువంటిది బ్రతుకుండగా చూస్తారు ప్రతి ఒక్కడు. అంత భయంకరంగా ఉంటాయి శ్రమలు. మనుషులను చంపుకొని తింటారు. గర్భంలో ఉన్న పిల్లల్ని కోసి తినేస్తారు. మనుషులు రక్తాన్ని తాగుతారు. ఆ రోజున నీళ్లు సైతం త్రాగడానికి వీలు లేని సమయంలో రక్తసిక్తమైపోయిన నీటిని సైతం తాగుతారు మనుషులు. అటువంటి కరువు రాబోతా ఉంది. యుగాంతం అతి సమీపంగా ఉంది. ప్రపంచ అల్లకల్లోల దినం ఆసన్నమవబోతా ఉన్నది. బైబిల్ చెప్తున్నటువంటి విషయాలే శాస్త్రవేత్తలు కూడా నొక్కి ఒక్కని చెప్తా ఉన్నారు, మన టైం అయిపోయిందని చెప్పి. అంత శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో ఎవరెవరిని చూడటండి? సైతాన్ని గారిని చూడొచ్చు, విడవబడితే చక్కగా ఫ్రీగా. చెప్పండి. పడద్రోయబడినటువంటి దేవదూతలను చూడొచ్చు, దయ్యాల్ని డైరెక్ట్గా చూడొచ్చు, నెఫీలియల్ని చూడొచ్చు. నెఫీలియన్లు ఉన్నారా లేదు చూద్దిరిగానిలే. గ్రహాంతరవాసుల్ని క్లియర్గా చూడొచ్చు. మునుపెన్నడూ ఏ మనిషి కూడా చూడని, వినని, ఎరగని అనేకమైన విచిత్రమైన క్రూర జంతువులు ఆ దినాల్లో బయటకు వస్తాయి. శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో సైతం ఎప్పుడూ గ్రహించని ఇలాంటి ఒక జీవి ఉంటుంది అనేటువంటి విషయం ఆ రోజు వరకు ఎవరికి తెలియదు. అలాంటి క్రూర జీవులు బయటకు వస్తున్నాయి. క్రూర జంతువులు బయటకు వస్తాయి. దురాత్మలు ఇంకా దాక్కునే ప్రసక్తి లేదు, బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో వస్తారు అర్థం చేసుకోండి. అవన్నీ భరించలేడు మనిషి, అందుకే కుదించాడు, తక్కువ చేశాడు. 1335 దినాలు చేశాడు. 1335 సంవత్సరాలు ఉండవలసినవి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఊహించుకోండి ఒకసారి ఏ విధంగా ఉంటుందో. ఇప్పటి వరకు మనం భూకంపాలు చూసాం కదండి. మన దేశంలో లేదంటే పరాయి దేశాల్లో ఎక్కడన్నా ఒక ప్రాంతం భూకంపం యొక్క దాటికి నాశనం అయిపోవడం చూసాం. భూకంపాలు ఆ విధంగానే వస్తాయి, ఓ ప్రదేశాన్ని కుదిపేస్తాయి, పోతాయి. కానీ ఈ శ్రమ దినాల్లో ఎదురయ్యేటువంటి భూకంపాలు ఒక పట్టణంలో, ఒక దేశంలో, ఒక భాగంలో రావు. ఆనాడు వచ్చేటువంటి భూకంపాలకే పట్టణాలే భూగర్భంలో కలిసిపోతాయి. అంటే చూస్తుండగా అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం భూమిలో కలిసిపోద్ది. ఇంక పట్టణాలే కలిసిపోతాయి భూమిలో. ఈ భూ చరిత్ర పటంలో కనబడేటువంటి అనేక దేశాలు ఆ భూకంపాలకి దేశాలుగానే భూమిలో కలిసిపోతాయి. అలాంటి భూకంపాలు రాబోతున్నాయి. 7,000 మంది ఒకేసారి చచ్చిపోతారని ఉంది ప్రకటన గ్రంథంలో వచ్చిన చిన్నపాటి భూకంపానికి. అలాంటి కొన్ని వందలు జరుగుతాయి. దేశాలు భూగర్భంలో కలిసిపోతాయి. అలాంటి మహాభూకంపాలు వస్తాయి ఆ రోజున. దయ్యాలు, దురాత్మలు, సాతాను సమూహం, పడద్రోయబడినటువంటి దేవదూతలు, గ్రహాంతరవాసులు, క్రూరమైన విచిత్రమైన మునుపెన్నడూ చూడనటువంటి జీవులన్నీ కూడా సముద్రం నుండి బయటకు వస్తాయి, భూలోకం నుండి కూడా, భూమి నుండి కూడా బయటకు వస్తాయి. ఎవరో చూసుండరు, దాచపడ్డాయి అంతే. ఆ టైం వచ్చేంత వరకు దేవుడు వాటిని అలా నిర్బంధించాడు. యూఫ్రటీస్ అనేటువంటి నది దగ్గర 4 దేవదూతలను ఎలాగైతే బంధించాడో, సృష్టి ఆరంభం మొదలు
లేదంటే ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి కొన్ని క్రూర జంతువులు, దురాత్మ సమూహాలని దేవుడు బంధించి పెట్టాడు. కానీ ఆ దినాల్లో బయటకు వస్తాయని. అన్నీ అంతరించిపోలేదు, కొన్ని దాచబడ్డాయి. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు, నిపుణులు అంటున్నారు, సముద్రంలో దేన్నో చూసి చేపలన్నీ ఏం పొందుతున్నాయండి? భయపడుతున్నాయి. ఆ డాల్ఫిన్స్ అన్నిటినీ కూడా బలవంతంగా సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేసినా అవి వెళ్ళనంటున్నాయంట. చచ్చిపోతాం కానీ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళమని బయటకు వచ్చి ఒడ్డుకొచ్చి చచ్చిపోయినాయి. కిల్లర్ వేల్స్ అంటారు వాటిని. కిల్లర్ వేల్స్ రకరకాలైన మునిపెన్నడో చూడనటువంటి జీవరాశులన్నీ కూడా ఆ రోజున బయటకు వచ్చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మట్టిలో చీమల పుట్ట కనబడుతూ ఉంటుంది. బయటికి కనబడదు, లోపలంతా పుట్ట ఉంటుంది. బయటికి చిన్న కన్నం మాత్రమే కనబడుతుంది. చిన్న కన్నమే కనబడుతుంది, కానీ లోపల చాలా పెద్ద స్వరంగా ఉంటుంది, చాలా పెద్ద పుట్ట ఉంటుంది, చాలా లక్షలాది చీమలు ఉంటాయి. బయటికి కనబడవయి. కానీ ఎప్పుడైతే ఒక గుడ్డ మొక్కకి అగ్గిని వెలిగించి ఆ కన్నం మొదలు పెడతామో ఒక 4 నిమిషాలకి ఏమవుతుంది? మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ శ్రమల్లో ఎప్పటి వరకు దాచబడినటువంటి సమస్త విధాలైన క్రూర జంతువులన్నీ కూడా నిర్బంధం నుంచి నిర్బంధించబడతాయి, బయటికి రాబడతాయి. ఆ శ్రమలో తట్టుకుని నిలబడగలిగిన వాడు ధన్యుడు. ఒక జీవి కోసం మాత్రమే ప్రస్తావించాడు ప్రకటన గ్రంథంలో. తేలు వంటి తోక, మనిషి వంటి శిరోజాలు, సింహం వంటి తలకాయ అవి వచ్చి పొడుస్తూ ఉంటాయంట. కానీ మనిషి మరణించడంట. మరణాన్ని వెతుకుతారు ఆ శ్రమల్లో 1335 రోజులు. కొంత తర్వాత ఫేజ్ నుంచి 666 ముద్ర తర్వాత నుంచి వచ్చేటువంటి శ్రమలు. కానీ మరణించరు ఎవరు. చిన్న చిన్న తేలు, చిన్న చిన్న పాము పిల్లలు కనబడితే మనకు రాత్రికి ఏం పట్టదో? దాన్ని చంపేసే వరకు నిద్ర పట్టదు. అలాంటి చిన్న చిన్న తేళ్ళు, చిన్న చిన్న పాము పిల్లలు కాదు, ఏకంగా నిన్ను నన్ను మింగేసే అంత ఉంటాయి. సరదాగా చిటికి నీళ్ళతో చంపేయగలవు అన్నమాట. అలాంటివి వస్తాయి బయటికి. ఆ శ్రమల్లో ఉండడం ఎందుకంటారండి? ఈ 1335 రోజుల్లో జరిగేటువంటి వినాశనాలు ఆ విధంగా ఉంటాయి. ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, 666 ముద్ర. ఆయన మరీ నష్టపోతారు, మరీ నరకం చేస్తారు. వాళ్ళు అయితే కనిపెట్టుకోవాలి. చాలా క్లియర్గా దానియేలు 12:11 ఏదైతే రాయబడిందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయ్య 24:21 కూడా దాని గురించే ప్రస్తావిస్తున్నాడు. ఆ 1335 దినాల కోసమే యేసే మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ 1335 దినాల్లోనే యాంటిక్రైస్ట్కి 1260 రోజులు అధికారం ఇవ్వబడుతుంది. ఆ 1335 దినాల్లోనే ఇశ్రాయేలు సమస్త గోత్రాలని కూడా దేవుడు 1260 రోజులు అరణ్యంలో పోషిస్తాడు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. మరి ఈ 1260 నుంచి 1335కి 75 రోజులు ఉన్నాయి కదండి. ఆ 75 రోజుల యొక్క ప్రస్తావన ఏంటి? వాటి విషయం ఏం చెప్పాలనుకుంటున్నారంటే, చాలామంది బైబిల్ పండితులు, చాలామంది దైవ సేవకులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప దైవజనులుగా పేరుగాంచిన వారి సైతం చెప్పుతున్నటువంటి ఏకైక విషయం ఏంటంటే, ఈ హేయమైనటువంటి వస్తువు పెట్టిన దగ్గర నుంచి 1335 రోజులు ఉన్నాయి. ఆ 1335 రోజుల్లో 1260 రోజులకి అపవాది యొక్క అవకాశము, అధికారము, ఇశ్రాయేలు దాచబడినటువంటి ఆ దినాలు పూర్తయిపోయినాయి. ఆ 1260 రోజుని ఒలీవల కొలను మీద దేవుడు వేసే అడుగు పెడతాడు. ఈ 1260 నుంచి 2.5 నెలలు అంటే 75 రోజులు ఇశ్రాయేలు పట్టణాన్ని ఆధారం చేసుకుని 1000 ఏండ్ల పరిపాలన యేసే చేయబోతున్నాడు కనుక ఈ 75 రోజులు కూడా అక్కడ సెట్ చేసుకుంటాడు అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 1260 రోజుకి యేసే అడుగు పెట్టేస్తారంట ఒలీవల కొండ మీదకి. అడుగుపెట్టిన 75 రోజులకి ఇశ్రాయేలు యొక్క రాజ్యం 1000 ఏండ్ల పరిపాలన చేయాలనేటువంటి అదంతా కూడా
కట్టడానికి సెటిల్ చేయడానికి టైం పడుతుందంట. ఇదేనా నమ్మశక్యంగా ఉందా? నమ్ముతున్నామండి అన్నవాళ్ళు సార్ చేతులు ఎత్తండి. నేను నమ్మను. ఎందుకో తెలుసా? ఈ 1335 రోజులు కనిపెట్టుకుని కానుకునేవాడు ధన్యుడు అన్నాడు. అవునా కదా? చదవండి ఒకసారి అన్నమాట. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. కానీ ఈ భక్తులు చెప్తున్నట్టుగా, ఈ బైబిల్ పండితులు చెప్తున్నట్టుగా 1260 రోజులకి యేసే వచ్చేస్తాడో, ఇశ్రాయేలు ఒలివల కొండ మీద అడుగు పెడతాడో, అక్కడి నుంచి తన ప్రజలందరినీ కాపాడుకుంటాడో, 75 రోజులకి ఇశ్రాయేల్ ప్రధానంగా ఆ ఆధారం చేసుకుని పరిపాలించడానికి, ఈ ప్రజలందరినీ కూడా తోడుకొని అక్కడికి నడిపించడానికి 75 డేస్ పడద్దు అంటారు. అడుగు పెట్టేది ఇశ్రాయేల్లోనే, రాజ్యం చేయబోయేది ఇశ్రాయేల్లోనే. 75 రోజులు టైం పడుతుందంటే దేవుడికి రాజ్యాన్ని మొదలు పెట్టడానికి, రాజ్య సన్నాహాలను కుదర్చడానికి 75 డేస్ పడుతుందంట. ఆయన భూమి కలుగును గాక అంటే శూన్యంలో ఏమొచ్చింది? సృష్టి వచ్చింది. మళ్ళీ 75 డేస్ టైం తీసుకుంటాడా? ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కట్టడానికి, రాజ్యాన్ని కుదర్చడానికి, సెటిల్ చేయడానికి 2.5 నెలలు టైం తీసుకుంటాడా? పోన్లే అలాగే అనుకుందాం. ఒకవేళ పండితులు అంటున్నటువంటిదే నిజమైతే మరి 1335 రోజుల వరకు కనిపెట్టుకుని కానుకునేవాడు ధన్యుడని రాయకూడదు. ఏమని రాయాలి? 1260 రోజులు కానుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే ఎవరైనా చిక్కులో ఉన్నారనుకోండి, ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, ఆ ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి రక్షించడానికి వచ్చిన వ్యక్తిని బట్టి వెంటనే ఏం చేయబడినట్టు? అమ్మయ్య అనుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరో కిడ్నాప్ చేస్తారండి జయప్రకాష్ని. 2.5 నెలల నుంచి ఆయన కిడ్నాప్ చేసి గదిలో మూతులు, చేతులు, కాళ్ళు అన్నీ కట్టేశారు. 2.5 నెలలకి కరెక్ట్గా పోలీసులు ఆచూకీ తెలుసుకుని తలుపులు తీశారు. అమ్మయ్య అనుకుంటాడా? కొట్లిప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డాక్టర్ గారితో చెక్ చేయించి, స్నానం చేయించి, భోజనం పెట్టి కూర్చొని తిను బాబు అన్నప్పుడు అమ్మయ్య అనుకుంటాడా? నన్ను తప్పించే, నన్ను రక్షించే ఒకడు వచ్చాడురా అమ్మయ్య అనుకుంటాడు ఎవడైనా. అంతేకాని 1260 రోజున యేసే వచ్చేసాడు అనుకో, అప్పటి వరకు కనిపెట్టుకుని కానుకునేవాడు అమ్మయ్య మమ్మల్ని రక్షించే దేవుడు వచ్చేసాడా హో అని అంటారు. కానీ ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేసేంత వరకు కూడా, మొదలు పెట్టేంత వరకు అలా కనిపెట్టుకొని ఉంటారా? అది పూర్తిగా పొరపాటు. అది అవునా కదండి? ఎవరో గోతులో పడిపోయారండి, గోతులో పడిపోయారు. ఎవరో ఆ వ్యక్తిని పట్టించుకోవట్లేదు. మొన్న ఏదో చూసాను, నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడు తెల్లత్రాచును చూశాను చాలాసార్లు. తెల్లత్రాచు కాబ్రాస్లో బ్లాక్, బ్రౌన్, రెడ్ చాలా రకాలైన కాబ్రాస్ ఉంటాయి. తెల్లత్రాచు దాన్ని ఏమంటారో కొంతమంది హైందవ నమ్మకాల్లో శ్వేతనాగు అని పిలుస్తారు అనుకుంటా కదా. తెల్ల త్రాచుపాము, శ్వేతనాగు చాలా ప్రత్యేకంగా దాన్ని చూస్తూ ఉంటారు. అవి ఉంటాయి. ఆ కలర్ త్రాచుపాములు ఉంటాయా? ఉంటాయి. అంటే బాగా మెచ్యూర్ అయిన తర్వాత గోధుమ త్రాచు ఆ రంగులోకి మారిపోద్ది. గోధుమ త్రాచు నేను స్టడీ చేశాను కాబట్టి పావుల మీద చెప్తున్నాను. మారిపోద్ది. ఎక్కడో తెలియదు ఆ ఊరు. ఒక పెద్ద పాడుబడిపోయిన బావులో పాము పడిపోయింది. తెల్ల త్రాచు ఇంతలా ఉంది, చాలా పెద్ద. ఇంచుమించు 3-4 డేస్ నుంచి పడి ఉండొచ్చు అంట. అలా కొట్టుకుంటుంది ఇంకా చచ్చిపోయే పరిస్థితుల్లో. ఎవరో చూసి అటవీ శాఖ ఇన్ఫార్మ్ చేస్తాడు, వచ్చేసి వెంటనే కష్టపడి దాన్ని తీసేశాడు. ఇప్పుడు అన్ని రోజుల నుంచి పడిపోయినటువంటి పాముని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని బట్టి అమ్మయ్య అనుకుంటుందా? దాన్ని తీసి బయట పెట్టి అది వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ బాయ్ చెప్తే అమ్మయ్య అంటదా? ఎప్పుడైతే ఆ బంధకంలో, ఆ శ్రమలో, ఆ నష్టంలో, విపత్తుల్లో ఉన్న వ్యక్తులకి సహాయకుడు కనబడ్డాడో వెంటనే అమ్మయ్య అనుకుంటాం. అంతేగాని వీళ్ళు అంటున్నట్టుగా ఆయన 1260 రోజులు వస్తే అప్పటికే కనిపెట్టుకోవడం అన్నది అక్కడితో ఆగిపోద్ది. ఇంకా మరి ప్రత్యేకంగా కనిపెట్టుకోవాలి. ఇంకా ఆయన వచ్చేసాడంటే మనల్ని రక్షించేశాడు, మనల్ని కాపాడేశాడు. ఇంకెవడో మనల్ని ఏం చేయలేడు. ఇంకో 75 రోజులు అక్కడ సెటిల్ చేస్తానని అంటూ ఉంటారు కొంతమంది. నేను దాన్ని పూర్తిగా కొట్టి వేస్తున్నాను అంటానికి నేను సరిపోను, కానీ నేను దాన్ని ఏ విధంగా కూడా అంగీకరించట్లేదు. అవునంటారా కాదంటారా? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అవునంటారా కాదంటారా? 1335 రోజున ఆయన అడుగు పెడతారు. అప్పుడు అడుగు పెట్టాయన
కానీ భక్తులు 1260 రోజులు అడుగు పెట్టేస్తాడు. అక్కడి నుంచి 75 రోజులు టైం పడుద్ది ఇశ్రాయేల్ పరిపాలన మొదలు పెట్టడానికి అంటారు. అది పూర్తిగా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి కరెక్ట్ ఏంటండి? కరెక్ట్ ఏంటంటే అపవిత్రమైన నాశనకరమైన హేయ వస్తువు మందిరంలో యాంటీక్రైస్ట్ పెట్టిన దగ్గర నుంచి 1335వ రోజున కనిపెట్టుకునేవాడు ధనుడు. 1335వ రోజున ఆయన అడుగు పెడతాడు. ఆయన ఒలివుల కొండ మీద 1335 రోజున. 1335 టోటల్ చేస్తే సంఖ్య ఎంత వస్తుందో తెలుసా? 12 వస్తుంది. ఆ ఒలివుల కొండ మీద దాచబడి భద్రపరచబడి జాగ్రత్త పడిన వాళ్ళు ఎంతమంది తెలుసా? చెప్పండి. 1,44,000 మంది. ఏ గోత్రానికి ఎన్ని గోత్రాలు? ఆ 12 గోత్రాల కొరకు మళ్ళీ రాబోతున్నాడు. అంటే ప్రపంచం అంతటికే రాబోతున్నాడు అనుకోండి చెప్తున్నాను. అంటే కొంచెం అందంగా ఉంటుందని చెప్తున్నాను తప్ప ఏమీ కాదు. ఆయన కరెక్ట్గా 1335వ రోజునే భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ వరకు కూడా కనిపెట్టుకోగలిగితే, ఏ ముద్ర వేయించుకోకుండా, యాంటీక్రైస్ట్ యొక్క రూల్స్ని అతిక్రమించి, వాడి నియమాలను ఏ విధంగా కూడా అంగీకరించకుండా కొట్టివేసి, చావునైనా చచ్చిపోతాం కానీ నీకు మాత్రం మేము లోబడమని చెప్పి, ఏ క్రీస్తు యేసు వారైతే నిజమైన దేవుడిని అంగీకరించామో ఆయన అడుగు పెట్టేంత వరకు కూడా ఓపికగా ఏం చేయాలన్నాడో దానియేలు కనిపెట్టాలి. 1335వ రోజునే ఆయన భూమి మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు. సరే, బాగుందండి. మరి 1260 రోజులకి యాంటీక్రైస్ట్కి దేవుణ్ణి దూషించి అధికారం కోల్పోతాడంతే. 1260 రోజులు మరి అరణ్యంలో పోషించబడినటువంటి యూదులు కాలం అయిపోయింది కదా, వాళ్ళ టైం అయిపోయింది కదా. మరి 75 రోజుల పరిస్థితి ఏంటి? ఈ 75 రోజులు ఏం జరుగుతుందంటే, 2 నమ్మకాలు నేను కలిగి ఉన్నాను. 2 కూడా దైవ ప్రేరేపణ కలిగి ఉన్నవే. 2 కూడా ఈ సమయంలో పనిచేసుకుంటాను. నెక్స్ట్ సెషన్లకి దాన్ని డ్రాగ్ చేయను, కొంచెం టైం ఎక్కువైనా సరే. ఆ 75 రోజులు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే, మొదటగా నా యొక్క నమ్మకం ఏమిటంటే, అందులో సంపూర్ణ నమ్మకం, సంపూర్ణ ఏకాభిప్రాయం ఒక దాని మీద ఉందో దాని గురించి కూడా మాట్లాడతాను. ఆ రెండిట్లో నా యొక్క ఉద్దేశం, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైతే ఈడు చచ్చి బ్రతుకుతాడో, బ్రతికిన మరుక్షణమే ఎక్కడికి వస్తాడు ఆ వ్యక్తి? 1290వ రోజున మందిరంలోకి వచ్చి కూర్చుండిపోతాడు. చచ్చి బ్రతికి వచ్చిన వ్యక్తి 1290 రోజున వస్తాడు, కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే కూర్చున్నవాడిని కూర్చున్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలు చూస్తూ ఉండిపోతారని అనుకోవట్లేదు. అక్కడి నుంచి వెంటనే వాడు ఉగ్ర రూపాన్ని దాల్చేస్తాడని కూడా అనట్లేదు. వాడు బిజినెస్ డీల్ కుదురుస్తాడు. కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాడని ఉంది బైబిల్లో. టైం వచ్చినప్పుడు అది చెప్తాను. టైం వచ్చినప్పుడు అవసరం అయితే ఏం చేస్తారంటే, 1290వ రోజున మందిరంలోకి వచ్చి కూర్చుని 2.5 నెలలో దేవుడిగా వాడు ఆరాధనలు పొందుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 2.5 నెలలో ఆరాధనలు పొందుకున్న అనంతరం నుంచి వారికి 1260 రోజులు దేవుడు అధికారం ఇస్తాడు. ఆ 2.5 నెలలు అయిన తర్వాత ఎక్కడికి పారిపోవలసిన వాళ్ళు, ఎక్కడ దాచబడవలసిన వాళ్ళు అక్కడికి యూదులు అందరూ పారిపోయి సెటిల్ అయిపోతారు. వాళ్ళు పారిపోతున్నప్పుడు ఈడు వెనకాల పరిగెడేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, ఈజీగా పెట్టేసుకుంటాడు. యూదులకి 2.5 months టైం ఇస్తాడు దేవుడు. ఈలోగా మీరు అరణ్యానికి పారిపోండి, అక్కడ తలదాచుకోవడానికి ఒక నిలువరమైనటువంటి స్థలాన్ని ఏర్పరచుకోండి అని 2.5 నెలలు వీళ్ళకి అవకాశం ఇస్తాడు దేవుడు. వాళ్ళు దాచబడిన దగ్గర నుంచి 1260, అక్కడి నుంచి వాడు ఉగ్ర రూపం. అంటే ఫస్ట్ 2.5 months కూడా వాడు దేవుడు వలె ఆరాధించబడతా ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు వచ్చిన వెంటనే యూదులు పరిగెట్టించేసారు అనుకోండి, యూదులు దొరికేస్తారా దొరకరా? వెంటనే వెనకాల పరిగెడేస్తే పెద్ద విషయం ఇంకా ఈజీగా ట్యాకిల్ చేసేయగలడు. వాడు కూర్చున్న దగ్గర నుంచి, అపవిత్రమైన హేయ వస్తువు పెట్టిన దగ్గర నుంచి
యూదుల్ని పరిగెట్టించే ప్రారంభ గడియ వరకు 2.5 నెలలో యూదులు పారిపోయి తలదాచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. వీడు దేవుడిగా మందిరంలో ఆరాధించబడతా ఉంటాడు. మీరు ఎలా చెప్పగలరో? నేనేదో నాకు అనిపించింది దేవుడు చూపించేశాడని చెప్పాను అనుకోండి, అది 100% తప్పే. నాకు దేవుడు బయలుపరిచింది లేఖనానుసారంగా ఉండాలి. వాక్యంలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కలిపితే ఏమన్నాడు? శ్రమ. కాబట్టి నాకు బయలుపరచబడింది నిజమా కాదా అని నేను పరీక్షించుకుంటా ఉంటాను. నేను నిజం చెప్తున్నాను చూడండి, దేవుడు మాత్రమే నాతో మాట్లాడతాడా? అబద్ధం. ఒక మనిషితో దేవుడు మాట్లాడతాడో సాతాను మాట్లాడతాడు. ఒక మనిషితో దేవుడు చూపిస్తూ ఉంటాడో సాతాను చూపిస్తూ ఉంటాడు. వాటిని మనం పరీక్షించి తెలుసుకోవాలి. మనకు అనిపించింది కాబట్టి కరెక్టో అనుకోవడం చాలా నష్టానికి దారితీసేస్తుంది. నాకు బయలుపరచబడినది దేవుని మూలము నుండి వచ్చినదా, అపవాది తప్పు ద్రోవ పట్టింపనుద్దేశించున్నాడా అని నేను పరీక్షించుకోవాలంటే వాక్యాలని బాగా చదవాలి. నేను ఆ పనే చేస్తాను. కనబడిపోయింది, దర్శనంలో వచ్చేసి మాట్లాడేసాడు, ప్రేరేపణ ఇచ్చేసాడు, ఇదే కరెక్ట్, నోవే. చాలా వరకు బైబిల్ని ప్రాముఖ్యత ఇస్తాను. తర్వాత 3 రకాలైన భాషల్లో ఉన్న బైబిల్ని నేను కొంచెం ప్రాముఖ్యత ఇస్తాను. తర్వాత 3 రకాలైన భాషలు ఇంకేం చదవను. ఇక్కడ లేని అక్కడ ఇస్తాడు దేవుడు ఇంచుమించుగా. కాబట్టి నాకు బయలుపరచబడింది వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటి పరీక్ష చేసుకుంటాను. బెరాయా సంఘం పరీక్షించిందా? ఆ విధమైన పరీక్ష. అందుకే నేను ఎప్పుడూ కూడా వాక్యాన్ని అందించే దానికి ముందు ప్రార్థన చేసుకుని వచ్చే సమయంలో అడుగుతాను దేవుణ్ణి, నా నోట సత్యాన్ని మాత్రమే ఉంచండి, అసత్యాన్ని ఉచ్చరించుటకు వీలు లేదు, ఆటంకపరచండి పెదాలను అంటాను. ఆగిపోయినా పర్లేదు, కానీ నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి, లేకపోతే పెదలు మూసే అంటాను. అలాగ అడిగి నేను వస్తాను ముందుకి. మీరు అడుగుతారా? మనకి ఏది కనబడితే అదే కరెక్ట్, ఏది అనిపిస్తే అదే కరెక్ట్. దేవదూతలు వచ్చి తట్టలతో, బంగారు దేవదూతలు అన్నీ కుమరి చెత్తుంటాయండి కొంతమంది మీదకి దీవెళ్ళు. ఎక్కడ లేదు బైబిల్లో. అది పట్టుకుని వచ్చేసిందంటే దేవదూత, అది పట్టుకుని అంత. అమ్మ, నేను ఎవరిని హేళన చేయట్లేదు, కానీ ఏది వచ్చినా ఏది విన్నా పరీక్షించాలి. నేను లేఖనాల్లో నుంచి పరీక్షించినప్పుడు నాకొచ్చిన ప్రేరేపణ సత్యమై ఉన్నది అనే గ్రహింపులోకి వచ్చాను. 1290 రోజున ఆడి చచ్చి బ్రతికి మందిరంలో కూర్చోవడం నుంచి 2.5 నెలలో వాడు ఆరాధనలు పొందుకుంటాడు. దేవునిగా తనంతట తానే పిలుచుకుంటాడు. దేవుడి కంటే కూడా గొప్పగా చేయబడతాడు. ఇప్పటి వరకు కూడా విన్నటువంటి దేవతలందరినీ ప్రక్కన పెట్టి వీరికంటే గొప్పవాడు నేను అని పిలిపించుకుంటాడు. ఆరాధనలు పొందుకుంటాడు, స్తోత్రాలని పొందుకుంటాడు, పూజల్ని పొందుకుంటాడు. ఈ 75 డేస్ అయిన తర్వాత ఆగండి, మన పని ఉంది అని వీళ్ళని పరిగెట్టించడానికి సైన్యాన్ని పంపిస్తాడు. ఈ 2.5 నెలల్లో వీడు మందిరంలో పూజించబడుతుంటే యూదులందరూ కూడా పారిపోయి చక్కగా దేవుని మూలంగా ఒక నిలువరమైనటువంటి స్థలంలో దాక్కుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి దేవుడు ఇలాగా ఈ విధంగా వీడికి అవకాశం ఇచ్చి ఉండొచ్చేమో. అప్పుడు 2.5 నెలల నుంచి వీడికి 1260 రోజులు అధికారం ఇవ్వబడుతుందని ఉంది. ఇప్పుడు చూడండి, ఈ 1335 రోజుల్లో మొదటి 75 రోజులు వీడు దేవుడిగా పూజించబడుతుంటే దానికి 1260 తర్వాత శ్రమ దినాలని క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని డేస్ వచ్చినాయి? ఫస్ట్ 75 1260 ప్లస్ 1260 ఎంత వచ్చింది చెప్పండి? మిమ్మల్ని అడగడం వేస్ట్, నాకు లేదా ఫోన్ ఇక్కడ. ఎంత వచ్చింది? 1335. క్లియర్ అయిపోయిందా? 1335న ఆయన అడుగు పెడతాడు. మీరు ఎలా చెప్పగలరో ఆడు పూజించబడతాడని? 2.5 months యెరూషలేము 3వ దేవాలయంలో వాడు దేవుడిగా కొలవబడతాడని, నిలవబడతాడని మీరు ఎలా చెప్పగలరో అని అంటే ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్
చెప్పేదానికంటే కూడా ముందుగా ఒక వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ఓకే 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరముఖం పైకి వచ్చుడు చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు ఏం చేస్తుంది అంటే, నమస్కారం అనగా పూజించబడుటకు, వాడే దేవుడు అని చెప్పి అనేక మంది వచ్చి పూజిస్తూ ఉంటారు. బలవంతం చేసేది కొంతమందికి, కొంతమంది అయితే మామూలుగానే ఆడు ఫాలోవర్స్ అయి ఉంటారు. నమస్కారం చేయడానికి, పూజించబడడానికి. ఈ అబద్ధ ప్రవక్త వాడిని దేవుడిగా బ్యాక్గ్రౌండ్ నుంచి పుష్ చేస్తూ ఉంటాడు అన్నమాట లోకాన్ని. అవునంటారా కదంటారా? ఇప్పుడు ఎవరో ఒక ఆయన పేరు చెప్పాలి నేను అనుకోవట్లేదులే, నోట్లో నుంచి ఏదో తీసాడంట, నోట్లో నుంచి ఏదో వచ్చింది. ఆ విషయం లోకం అందరికీ తెలిసిపోయింది. వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తారు? ఆ లోకం అంతా దేవుణ్ణి చేస్తారు. దేవుణ్ణి చేసి ఏం చేస్తారు? తర్వాత ఆయన సన్నిధిలో ఉండిపోయి పూజలు చేసుకుంటూ ఉండిపోతారు. అదే విధంగా వీడు దేవుడిగా తనంతట తానుగా అక్కడ పెట్టబడిన తర్వాత 2.5 నెలల్లో వాడి ఫాలోవర్స్ అందరూ పూజిస్తూ ఉంటారు. మిగిలిన వారు అందరూ రండి రండి రండి, దేవుడు ఆయనే, దేవుడు ఆయనే అని చెప్పి బలవంతంగా అయినా సరే పంపిస్తున్నప్పుడు అందరూ వాడిని పూజించడంలో ఏమైపోతారో నిమగ్నం అయిపోతారు. ఫస్ట్ 2.5 months. ఇది నా యొక్క బలమైన ప్రేరేపణ. రెండో బలమైనటువంటి విషయాన్ని కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను అనుకుంటుంది మొదటిదేమో 1290 నుంచి 2.5 నెలలు పూజించబడిన తర్వాత వాడికి అధికారము, క్రీస్తు యేసు రాకడ వరకు కూడా వాడి పరిపాలన. ఇది ఫస్ట్ది. రెండవది ఈ 1335లో 1260 పూర్తి అధికారం వాడికి ఉంటుంది. వాడు కూర్చున్న దగ్గర నుంచి 1260 స్టార్ట్ అయిపోయింది, అంత క్లియరే. లాస్ట్ 75 రోజులు నేను ఇది జరుగుతుంది అనే నమ్మకం కలిగి ఉన్నాను. లాస్ట్ 75 రోజులు అంటే ఇందాకేమో మొదటి 75 రోజులు ఏమో పూజించబడతాడు, అయ్యి ఉండొచ్చు అని చెప్పాను. నేను ఇప్పుడు చెప్పేది ఆఖరి 75 రోజులు అంటాను. ఆఖరి 75 రోజుల్లో భూలోకం అంతా కూడా చీకటి కమ్ముతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 1260 రోజులు ఇక్కడికి అధికారం అయిపోయింది, అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా 75 రోజులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఒలివల కొండ మీదకి రావడానికి టైం ఉంది. ఈ 75 రోజుల్లో మనిషి ఇంకొక మనిషిని చూసుకోలేనంత కటిక చీకటి ఏర్పడుతుంది. ఎప్పటి వరకు చెప్తాను చూడండి. యేసు తానే వెలుగై ఒలీవల కొండ మీద అడుగు పెట్టేంత వరకు కూడా ఒక మనిషి మరొక మనిషిని చూసుకోలేనంత కటిక చీకటి. అప్పుడు వరకు వెలుగే ఉండదు. ఆయన రావడంతోనే వెలుగు కనబడుతుంది. అంటే 2.5 నెలలు వెలుగును చూడలేరు. ఆయన వెలుగై ఉన్నాడు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, మత్తయి సువార్తలో. నేను వెలుగే ఉన్నానన్నా లేదా? నాలో ఉన్నవారు ఎంత మాత్రమే కూడా చీకటిలో ఉండలేరు. నేను వెలుగు సంబంధికులు, మీరు వెలుగు సంబంధికులు. మీరు దీన్ని ఎలా చెప్పగలుగుతున్నారండి అని అంటే, మత్తయి సువార్తలో ఆ మాట నేను గమనించాను. అంటే ఆఖరి 75 రోజులు చీకటి కమ్మేస్తుంది భూలోకం అంతటనే కూడా. ఇంకా మనిషి చూసుకోవడానికి కూడా వీలుండదు. అంత కటిక కమ్మ చీకటి కమ్మేస్తుంది. ఆడికి 1260 రోజుల తర్వాత నుంచి క్రీస్తు ఒలీవల కొండ మీదకి వచ్చే సమయానికి ఆడ కటిక చీకట్లోనే జాగ్రత్తగా ఆడి ఫాలోవర్స్ని, వాడిని వెంబడించే వాళ్ళని, వాడి సైన్యాల్ని చీకట్లో నెమ్మదిగా ఒలీవల కొండ దగ్గరికి నడిపిస్తాడు ఈ 2.5 నెలలని.
అక్కడే వాడు మకాం వేస్తాడు, డేరా వేసుకుంటాడు ఆయన వచ్చేటువంటి ఆ కొండ దిగువ ప్రాంతానికి. అది కూడా లేఖనానుసారమైంది, అది కూడా చెప్తాను. మొదటిగా మత్తయి సువార్తను చూద్దాం, చూడండి. 24-29 నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 24-29 అంటే 1335లో లాస్ట్ 75 days చీకటికి అమ్మేస్తుందని అనడానికి ఇది ఒక రుజువు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అంటే 1260 రోజులు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. చాలా మనకు జాగ్రత్తగా కానీ వచనాలు చదివితే మనకు అర్థమైపోద్ది. శ్రమ ముగిసిన తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు వెలిగవడం ఆగిపోతాయా? శ్రమల్లోనే సూర్య చంద్ర నక్షత్రాలు వెలిగవడం ఆగిపోతాయా? ఏమనుంది అక్కడ? శ్రమలు పూర్తయిన తర్వాత నుంచి సూర్యుడు వెలిగివ్వడం ఆగిపోతాడు, చంద్రుడు వెలుగునివ్వడం ఆగిపోతాడు, నక్షత్రాలకు కదిలించబడి రాలిపోవడం మొదలవుతాయి. ఇదంతా కూడా లాస్ట్ 75 days జరుగుతుంది. అవునా కదా? ఆఫ్టర్ ద ట్రిబులేషన్ ఇమ్మీడియట్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇమ్మీడియట్లీ, వెంటనే, శ్రమ ముగిసిన వెంటనే ఏం మొదలవుతుంది? సూర్యుడు ఇంకా పనిచేయడు. సూర్యుడు ఎలాగైపోతాడు ఉంది బైబిల్లో? నెల్లగా కంబలి వలె, చంద్రుడు ఎర్రగా రక్తవర్ణము వలె, నక్షత్రములు రాలిపోవును. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే లాస్ట్ 75 days జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగు పెట్టే సమయానికి ముందు 75 రోజులు కూడా భూలోకానికి ఏముండదు తెలుసా? వెలుగు ఉండదు. ఆయన వచ్చేంత వరకు ఆయనే వెలుగై ఉంటాడు. ఆయన వచ్చే సమయానికి సూర్యుడు చంద్ర నక్షత్రాలు పనిచేయవు. అంటే చీకట్లో యేసయ్యని ఎదుర్కోవడానికి తన సైన్య సమూహాన్ని, తన రాజ్యాన్ని, పడద్రోయబడినటువంటి దేవదూతలని, దయ్యాలను, ఇంకా అనేక ఏలియన్స్, రకరకాలైనటువంటి సైన్యాన్ని ఒలీవల కొండ వరకు జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తాడు 75 రోజులు. ఎంతమందికి అర్థమైంది? ఉంది, దానియేలు గ్రంథంలో క్లియర్గా ఉంది. వాడు అక్కడ ఆ ఆనంద తైలముతో కూడినటువంటి పట్టణం దగ్గర డేరా వేసుకుంటాడని ఉంది. పోన్లు అది కూడా చూసేద్దాం, అదొక ఆధారం చెప్తే ఇంకా ఎవరో మనల్ని ఏం అనరేమో. దానియేలు గ్రంథం ఎంతమంది తీశారు? పదకొండవ అధ్యాయము 13వ వచనం చదివితే, అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు, కానీ ఏదోమీలను, మోయాబీలను, అమ్మోనీయుల మనుషులు అతని చేతులను తప్పించుకొనిదురు. అతడు ఇతర దేశముల మీదకి తన సేనలను అప్పించి ఐగుప్తు సహా తప్పించుకునేది. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులు, ఐగుప్తుకు విలువగల వస్తువులన్నింటినీ వశపరుచుకుని, తర్వాత లాస్ట్ వచ్చిన చూడండి, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతములకు మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకే సహాయం చేయవాడు ఎవడనో ఎక్కడేస్తారంటే డేరానే పరిశుద్ధ పర్వతానికి కింద. అంటే యేసయ్య ఏ పర్వతం మీద అయితే అడుగు పెట్టబోతున్నాడో ఆ కింద దిగువ భాగాన డేరా వేసుకుని సిద్ధంగా ఉంటాడు, తన రాజ్యం అంతటిని కూడా సమకూర్చుకొని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 75 days చేసే పనిదే. ఒకరికొకరు చూసుకోలేరు, ఒకరికొకరు కనబడరు, భయంకరమైనటువంటి కట్టిక చీకటిలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు అందరూ కూడా వెలుగు ఉండదు. సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు, నక్షత్రాలు అయిపోయినాయి. ఆ సమయానికి ఒకరినొకరు చూసుకునే విధంగా వెలుగుగా ఆయన వస్తాడు. అందుకే అప్పటి వరకు చీకట్లో ఉన్న ప్రజలు
ఏంటి వెలుగు కనబడుతుందని పైకి ఇలా బుర్ర ఎత్తే చూసే సమయానికి ఎవరికి కనబడతారో? యేసే కనబడిన వెంటనే వాళ్ళ అంటున్నమాట, వాళ్ళు గుండెల్ని ఏం చేసుకుంటారో? బాదుకుంటారో. వాళ్ళు గుండెలు బాదుకొందురు అని ఉంది. అది 1335 రోజు. ఈ 75 లాస్ట్ 2.5 months కూడా కటిక చీకటిలో సాతాన్ రాజ్యం ఒలివల కొండకెళ్ళడం, అరణ్యంలో దాచబడినటువంటి యూదులందరూ కూడా కొండ మీదకి రావడం, ఒకరికొకరు కనబడనంత చీకటిలో జాగ్రత్తగా తప్పించుకుంటారు. శ్రమలు అయిపోయిన తర్వాత 75 days. ఆ మధ్యలో ఎవరైనా కనబడితే మళ్ళీ చంపేసే ప్రయత్నం ఉంది, అవకాశం ఉంది. అందుకే మత్తయి సువార్తలో మాట ఉంటుంది, ఏమనంటే చూడండి, ఇరవై 24:31 ఆయన మేఘారుడు వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. భూమి మీద ఉన్న సకల జాతుల వారు కూడా, గోత్రాల వారు రొమ్ము కొట్టుకుందురు. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారు. ఎక్కడికి పోగు చేస్తారో దేవదూతలు? భూలోకంలో ఉన్న ఏర్పాటులో ఉన్నవారు అందరినీ ఈ ఒలివల కొండ దగ్గర తీసుకొస్తారు దేవదూతలు వెళ్ళి. యూదులు అప్పటికే ఒలివల కొండ ప్రాంతానికి చేరుకుంటారు. 144,000 మంది యూదులని. మరి భూలోకంలో ఇంకా ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు వేరే వేరే ఇతర దేశాల్లో. వారందరినీ యేసయ్య అడుగు పెట్టేటువంటి ఆ సమయానికి సమకూర్చేది ఎవరంటే దేవదూతలు. దేవదూతలు వెళ్ళి, అది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏర్పాటులో ఉన్నవారైతే దేవుని తెలుసుకుంటారు. ఆ శ్రమకాలంలో వాళ్ళందరినీ ఇక్కడ పోగు చేస్తారు దేవదూతలు. చీకటి మాత్రమే ఉంటుంది, ఒక్కసారిగా బలుబు ఆకాశంలో వెలుగుతుంది. అప్పటి వరకు చీకట్లో ఉన్న గదిలో ఉన్న వాళ్ళందరూ వెలిగిన బలుబును చూస్తారా చూడరా? అప్పటి వరకు వెలుగులేదు, అప్పటి వరకు బలుబు లేదు, చీకటమయంగా ఉంది, అంత చీకటే. ఒక్కసారిగా బలుబు వెలిగితే ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఏ బలుబును చూస్తారో? ఆ బలుబు ఆయనే ఉన్నాడు. 75 రోజుల తర్వాత మళ్ళీ వెలుగు కనబడుతుంది ప్రపంచానికి. ఆ వెలుగు దేవుడై ఉన్నాడు. అప్పుడు కొంగుతుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఏటి వెలుగు వచ్చిందని ఇలా చూసేటప్పటికి యేసయ్య ఆసీనుడు అవడం అనేటువంటిది చూస్తారు. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఏర్పాటులో ఉన్నవారు కొట్టుకోరు. ఎందుకు కొట్టుకోరు? వాళ్ళందరినీ దేవదూతలు ఇల్లు ఏం చేస్తాయి? ఈ ప్రదేశానికి, భూమి ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఎంత దూరం అన్నా వాళ్ళందరినీ ఉన్న పాటిగా ఒలివల కొండకు తీసుకుని వచ్చేసి ఆయన వచ్చే సమయానికి సిద్ధపరిచేస్తాయి. అది ఎలా జరుగుతుందండి అంటే, అది ఎలా జరుగుతుందంటే, లోతు దినాల్లోని సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతుని, భార్యని, 2 కుమార్తెల్ని ఎవరు తీసుకొచ్చారు? దేవదూతలు. ఎంత టైం పట్టింది? రాత్రి అంతా అక్కడ ఉండి పడుకొని తెల్లవారుజామున బయట తీసుకొచ్చారు. కానీ ఆ రోజున అక్కడ ఉండి నడిపించుకొని రెక్కల మీద ఎక్కించుకొని ఏముండదు, కనురెప్ప పాటున పరిశుద్ధులందరూ ఎలాగైతే క్షయమైన శరీరాలను విడిచిపెట్టి అక్షయులుగా ఎత్తబడతారో ర్యాప్చర్లో, అదే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాట్లో ఉన్నాడు అనుకోండి, చైనాలో ఏర్పాట్లో ఉన్నవాడు విడవబడ్డాడు అనుకోండి, అక్కడ నుండి ఒలివల కొండకి అయిపోద్ది. ఈ చిటికేసే సమయంలో వస్తారు. ఎలా జరుగుతుంది అది? అదంటే దేవుడు చేయగలడు అంతే, అది దేవతలు చేయగలవు అంతే. నపుంసుక రానం చూడండి, ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించి రక్షిస్తాడు. రక్షించాడా ఫిలిప్? రక్షించాడా? ఇథియోపియా దేశానికి సంబంధించిన నపుంసుకుల యొక్క అధిపతి వస్తాడు కదా, యెషయా గ్రంథాన్ని చదువుతుంటే దాని వివరణ ఇచ్చి బాప్తీసం ఇస్తారు కదా. బాప్తీసం ఇచ్చిన వెంటనే ఫిలిప్ ఏం చేయబడ్డాడు అన్నది? వెంటనే కనబడకపోయాను, మాయమైపోయాడు. దాన్ని ఇంగ్లీష్లో టెలిపోర్టేషన్ అంటారు. అంటే అర్థం సినిమాల్లో చూపించేవారు. అది ఇలా కనబడిన మనిషి మాయమైపోయి వేరే ప్రదేశంలో కనబడతా ఉంటాడు. చూసారు ఎప్పుడన్నా సినిమాల్లో? టైం మిషన్లో అలాంటి సినిమాలు చిన్నప్పుడు వచ్చి, ఏదో సినిమాది ఆదిత్య సంథింగ్ ఏదో నాగార్జునది ఏదో సినిమాల గురించి మాట్లాడకూడదు అనుకోండి, అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నవాడు టక్మనం అయిపోయి వేరే ప్రదేశంలోకి కనబడేవాడు. అలాంటి టెలిపోర్టేషన్ జరుగుతుంది. ప్రపంచం నలుదిక్కుల్లో ఉన్న ఏర్పాట్లో ఉన్న వారిని దేవదూతలు
అక్కడి నుంచి పట్టుకుని వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడానికి చిటికలో జరుగుతుంది. వెంటనే మాయమైపోతారు. ఆ ప్రదేశం నుంచి మాయమయ్యి ఒలీవుల కొండ దగ్గర ప్రత్యక్షం అవుతారన్నమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సందర్భం అంతా ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. ఒలీవుల కొండ అంటే ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. సాతాను యాంటీక్రైస్ట్ అంతానేమో యేసుతో యుద్ధం చేయడానికి వాడి సమూహాన్ని, రాజ్యాన్ని చీకట్లో జాగ్రత్తగా 75 రోజులు నడిపించేసుకుని 73 రోజుల్లో ఒలీవుల కొండ దిగువ భాగాన్ని డేరా వేసుకున్నాడు. అటువైపు నుంచి ఏమో దాచబడినటువంటి 144,000 మంది యూదులు 1260 రోజులు పోషించబడిన తర్వాత జాగ్రత్తగా ఒలీవుల కొండకి చేరుకుంటారు. వాళ్ళకి కూడా తెలియదు ఒలీవుల కొండకి చేరుతున్నామని, నడిపించబడతారు. అలాగంతే మిగిలిన వారు కూడా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ కాకుండా మిగిలిన దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారు. వాడు ఎవడో రాకడ సమయంలో ఎత్తబడలేదు. రాకడ సంఘం ఎత్తబడేటువంటి సమయానికి బాప్తీసం పొందుకోకుండా ఉండిపోయాడు ఒక వ్యక్తి. 10 మంది ఉండిపోయారు. బాప్తీసం పొందలేదు, ర్యాప్చర్ జరిగిపోయింది, సంఘం ఎత్తబడిపోయింది. శ్రమకాలంలో విడవబడ్డాడు ఆ వ్యక్తి. శ్రమకాలంలో విడవబడ్డాడు. కానీ ఆ హైదరాబాద్లో విడవబడిన వ్యక్తి ఏర్పాటులో ఉన్నవాడు. జీవగ్రంథంలో వాడి పేరు రాయబడి ఉంది. ఏర్పాటులో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోయారు. అంటే అవకాశం ఉన్నప్పుడు బాప్తీసం పొందేసుకుంటే బాగానే ఉంటుంది. లేదు కాదు కూడదంటే నీ తల వంచి చెవు తిప్పి అయినా బాప్తీసం ఇస్తాడు, నీకు రక్షణ అనుగ్రహిస్తాడేమి. ఏర్పాటులో ఉన్నవాడు దేవుని నుంచి అక్కడికి వెళ్ళిపోవడం, ఎలాగైనా రక్షించబడతాడు. చచ్చిపోయి ఆఖరి క్షణంలో అయినా సరే మనసులో యేసయ్యా అనుకుని చచ్చిపోలే చేస్తాడు దేవుడు. హైదరాబాద్లో ఏర్పాటులో ఉన్నవాడు ఉన్నాడు. ఆ వ్యక్తుల దగ్గరికి దేవదూతలు వెళ్ళి అక్కడ మాయం చేసిన వ్యక్తిని ఒలీవుల కొండ దగ్గర ప్రత్యక్షం చేస్తుంది. ఇది చేసేది. అందుకే అక్కడ రాయబడి ఉంది, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తారో పోగు చేస్తారు. వాళ్ళందరినీ సమకూరుస్తుంది. సమకూర్చే సమయానికి బలి వెలుగుతుంది. అప్పుడు ఆ లైటింగ్లో పక్కన ఉన్నవాడిని చూడడం ఎవరున్నాయి, మన పక్కన ఎవడున్నాడో, మన ముందే ఉన్నవాడు ఎవడో, వెనకాల ఉన్నాడు ఎవడో చూడడం, బలుపునే చూస్తాం. అవునా కదా? అదే జరుగుతుంది. ఆ చూసే లోపు ఆయన రావడం, యాంటీక్రైస్ట్ని, అబద్ధ ప్రవక్తని, ముద్రించబడిన వారిని, వాడి యొక్క రాజ్యాన్ని, సమూహాన్ని పూర్తిగా నిర్మూలన చేసేయడం. ఆ వెలుగులోనే ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చి ఆ శవాలని తింటాయి అని ఉంది. రండి, భూరాజుల యొక్కయు అధికారుల యొక్కయు బలిసిన గుర్రముల యొక్క మాంసమును తిందురు మీరు రండి అని దేవదూత పక్షులకు ప్రకటిస్తాయి, చచ్చిపోయిన వాళ్ళందరినీ తింటాయని. ఇది 1335 రోజున ఆయన అడుగు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఇశ్రాయేల్ నడిబొడ్డు నుంచి మొదలు పెడతాడు. గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తాడు. ఆ గొర్రెలు ఎవరో మేకలు ఎవరో, ఎలా పరిపాలిస్తాడో, ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఆ హేమైన వస్తువు ఏంటి, అందులో అంతఃశక్తి ఉంటుందా, కొంపతీస హేయమైన వస్తువు శవమా, విగ్రహమా, ఇలాంటి ఎన్నో విషయాలు నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తాం. 1335 రోజులు కానుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే యేసయ్య ఎప్పుడైతే 1335 రోజులు ఒలీవల కొండ మీద అడుగు పెడతాడో ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు, ఆయన హత్తుకుని కాపాడుకొని సంరక్షించుకుంటాడో. ఇంకా ఏ హానియు వారు చెందరో. రెండో మరణం వారికి ఉండదో. 7 సంవత్సరాల శ్రమకాలం అన్న మెయిన్ అయితే మాత్రం 1335 దినాల శ్రమకాలంలో కూడా చాలా మంది రక్షించబడతారు. 1290 వివరణ ఇచ్చాను, 1335కి 2 వివరణలు ఇచ్చాను. 2 కానీ ఒకసారి కూర్చొని బాగా ఆలోచిస్తే 2 ఒకటే అనిపిస్తుంది మనకి. అది ఇప్పుడు చెప్పే అంత అవకాశం లేదు. జస్ట్ వినండి అంతే, ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ వినండి. నేను చెప్పిన వాక్యం చదువుకో, అంతేగాని ఎక్కువగా మీరు ఆలోచిస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. వద్దు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది అన్న వాళ్ళు ఒకసారి రేస్ చేయండి మీ చేతుల్ని. మొన్న దానికంటే ఇది బాగా అర్థమైంది నాకు తెలిసి. ఎందుకంటే బాగా లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీకు అర్థం కావట్లేదు. అది వినేవాళ్ళు కూడా చెప్పిందే చెప్తున్నట్టు ఉంటుంది. అందుకే పూర్తి లోతుగా వెళ్ళేది లేకుండా పైన చెప్పు వదిలేస్తున్నాను. అది అక్కడితో శ్రమకాలం పూర్తయింది. శ్రమకాలం మొదలయ్యేది 1290 దినాన్న, పూర్తయ్యేది 1335 దినాన్న.
ఆయన బలుపోయి ఉన్నాడు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడైతే ఆకాశంలో ఉందో ప్రతి ఒక్కళ్ళు రొమ్ము కొడేసుకుంటారు. అయ్యి బాబోయ్, ఈ దేవుడా, ఈయన నిజమైన దేవుడా, మేము ఆ దేవుడు అనుకున్నాం, ఈ దేవుడు అనుకున్నాం, ఆ దేవత అనుకున్నాం, ఈ దేవత అనుకున్నాం, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య ఏసయ్య అని సువార్త ప్రకటిస్తానే ఉన్నారా బాబు ఇప్పుడు వరకుని, మనం వినలేకపోయాం అని చెప్పి గుండెలు బాదుకుంటారంట. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడనే పేరు ఆయన తొడ మీద రాయబడి ఉంది. తెల్లటి వస్త్రం, తెల్లటి గుర్రం మీద ఆయన రావడం అనేది అందరూ చూస్తారు. రాజులా రాబోతున్నాడు ఆయన, కిరీటాలు ధరించుకొని. ఒక రేంజ్లో ఉంటుంది ఆయన ఎంట్రన్స్. అది ప్రత్యేకమైన సెషన్లో చెప్తారు, అందరూ చూస్తారు, అందరూనే. కాబట్టి మనం ఉన్నది ఏ దినాల్లో ఉన్నాం? యుగాంతపు దినాలకి ఆసన్నం అయిపోయాం, దగ్గర అయిపోయాం. ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు. ఆయన వచ్చే సమయానికి మనం ఎత్తబడాలి, ఎత్తబడే స్థితిలో ఉండాలి. విడవబడిన వారు ప్రత్యక్షంగా చూస్తారు భూమి మీద, ఎత్తబడిన వారు డైరెక్ట్గా పరలోకంలోనే ఆయన చూడగలుగుతాం. 7 సంవత్సరాలు విందు ఉండదు అంటారు కొంతమంది. అన్నీ మాట్లాడతాను ఖచ్చితంగా, అన్నీ ఎందుకు చూపించను. కాబట్టి ఇది తర్వాత డాట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత పరిశీలనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని డౌట్లు సందేహాలు ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి.